సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని గురువారం సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలించారు. వీరాపూర్ గ్రామం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైందని, గ్రామానికి 77 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 33 మంది లబ్ధిదారులు మాత్రమే ముగ్గులు పోయడం జరిగిందని, వాటిలో 22 ఇండ్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయని, వారిలో 8 మందికి ₹1,00,000 ఇవ్వడం జరిగిందని, మరో 10 మందికి 2-3 రోజులలో ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందని, నలుగురు మాత్రం 600 స్క్వేర్ ఫీట్లకు పైగా కట్టుకున్నందున కలెక్టర్కి వారి విషయం తెలపడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ అయిన లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని, వర్షాకాలం రాబోతుందని, ఆలోపు వాటిని పూర్తి చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, రవాణా ఛార్జీలు మాత్రం భరించుకోవాలని తెలిపారు. 400 స్క్వేర్ ఫీట్ల నుండి 600 స్క్వేర్ ఫీట్ల వరకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లలో నిర్మించుకోవాలని తెలిపారు. వారితో పాటుగా హౌసింగ్ పీడీ, బెజ్జంకి ఎంపీడీఓ కడవేర్గు ప్రవీణ్, ఎంపీఓ పాక మంజుల, గ్రామ పంచాయతీ కార్యదర్శి బాబు, పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామస్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మే నెల స్టార్ట్ అయింది. మే, జూన్ అంటే దీని తర్వాత జూలై నుంచి చాలా భారీ వర్షం పడుతుంది. వర్షాకాలంలో మళ్ళీ ఇండ్ల నిర్మాణం చేయడానికి కష్టం. సో ఇప్పుడు 2 నెలల్లోనే మీరు కరెక్ట్ గా టైమింగ్ తీసుకొని, కరెక్ట్ గా మేస్త్రి ఐడెంటిఫై చేసి, మెటీరియల్ తెచ్చుకొని చేస్తే ఇది అయిపోతుంది. ఈ ప్రోగ్రామ్ లో ఒక మోడల్ హౌస్ డిజైన్ కూడా పెట్టాము. ఇక్కడ ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. దీని తర్వాత పేమెంట్ కూడా ఎలా ఉంటుంది అది కూడా తెలుస్తుంది. మీరు ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేయగలిగితే మీకు ₹1,00,000 వస్తుంది. దీని తర్వాత మీరు వాల్యూమ్ వర్క్ చేయగలిగితే మళ్ళీ ఒక ₹1,25,000. దీని తర్వాత రూఫ్ తర్వాత ఎంత 2 lakhs కదా, ₹1,75,000. సో వాల్యూమ్ ప్లస్ రూఫ్ వర్క్ కంప్లీట్ అయినాక మీకు 3 లక్షలు వస్తుంది. దీని తర్వాత కంప్లీట్ షేప్ లో హౌస్ అయినాక ఇంకా ₹1,00,000 వస్తుంది. సో ఓవరాల్ 5 లక్షలు ఒక ఇంటి నిర్మాణం మనం ఎలా చేయగలుగుతాము అది ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది.